నంద్యాల పట్టణంలో తడి చెత్త నిర్వహణకు శాశ్వత పరిష్కారంగా ఆధునిక బయో డైజెస్టర్ ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి ఈ రోజు ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సుమారు 17 లక్షల రూపాయల వ్యయంతో ఈ బయో డైజెస్టర్ ను నిర్మించారు. ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే రోజుకి 1000 కిలోల వరకు తడి చెత్తను ప్రాసెస్ చేసి కేవలం 24 గంటల్లోనే నాణ్యమైన ఎరువుగా మార్చగలగడం. ఈ ఎరువును వ్యవసాయం, హార్టికల్చర్, గృహ తోటల కోసం ఉపయోగించవచ్చు అని అధికారులు తెలిపారు. మరింత నాణ్యత కోసం ఎరువును 30 రోజులు నిల్వ ఉంచితే మెత్తటి పొడి రూపంలోకి మారుతుంది అని అన్నారు. పట్టణంలో హోటళ్లు, హాస్టల్స్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఈ బయో డైజెస్టర్ కు పంపాలి అని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నంద్యాలను శుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది అని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎండ వేయడం ఉన్నా కూడా మొట్టమొదటిసారిగా మనం పొన్నాపురంలో ఒక ర్యాలీ నిర్వహించుకున్నాం. తదనంతరం పొన్నాపురం దగ్గరనే సెంటర్లోనే ఒక చిన్న మీటింగ్ లాంటి అందరూ కూడా ఒకసారి సమావేశం కావాలి. అటు తర్వాత ఓపెనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. వేదిక పైన పెద్దలు ఫయాజ్ గారికి, అలాగే అధికార బృందం అందరికీ, ముందున్న పొన్నాపురం వాస్తవ్యులకి, మరి ముఖ్యంగా ఆర్పీస్కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, దిశానిర్దేశంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని గత ఏడాది మనం జనవరి నెలలో ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ సంవత్సరం 4 నెలలు అవుతుంది. ప్రతి నెల ఏదో ఒక థీమ్ పెట్టుకొని ఈ కార్యక్రమం జిల్లా అంతటా కూడా చేస్తున్నప్పటికీ కూడా ఆ విజిబుల్ ఇంపాక్ట్ అన్నది మనకి కనపడట్లేదు. సో ఇంకా మరింత శ్రద్ధ పెట్టాలి. మన జిల్లాని స్వచ్ఛంగా, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే అది మన జిల్లా ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది ఒక్కరికి నేను మంచిగా ఉండాలి, నేను రోడ్డు మీద చెత్త వేయకూడదు, లేదంటే నా ఇంటికి బండి వచ్చినప్పుడే నేను తడి చెత్త, పొడి చెత్త విడదీసి ఇవ్వాలి, నా ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటానో నా బయట ఆ చెత్తను తీసుకువెళ్ళి నేను కాలువల్లో వేయకూడదు, రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి, కాలువలు పరిశుభ్రంగా ఉండాలి, పెద్ద పెద్ద డంపర్ బిన్స్ ఉంటాయి, అందులో వేయకుండా దాని చుట్టూ వేసేస్తారు, వాటిని చాలా జంతువులు అన్నీ వచ్చి తీసేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన ఉండాలి. అందరిలో ఉంటేనే, కలిసికట్టుగా మనం ఈ పని చేస్తేనే మనం ఈ స్వచ్ఛాంధ్రని మనం సాధించుకోగలుగుతాం. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పీడీ గారికి, ఇక్కడ వచ్చిన మెప్మా స్టాఫ్కి, ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్కి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ అని ఈ ప్రోగ్రామ్స్ మొన్న స్టార్ట్ చేశారు రీసెంట్గా. కానీ చంద్రబాబు నాయుడు గారు 1996లో గ్రీన్ అండ్ స్టార్ట్ చేశారు. ఇది చాలా పాత ప్రోగ్రాము. మా సీఎం గారు ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇది. ఈ ప్రోగ్రామ్కి ఏం మాట్లాడాలో యూట్యూబ్లో పోయి కొంచెం రీసెర్చ్ చేద్దామని చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాత స్పీచ్ వినిపించింది. సార్ చెప్పారు, నేను ఫస్ట్ ఏం చేయాలో సింగపూర్ పోయి చూశాను.
సింగపూర్లో ఏం చేశారంటే వీళ్ళు ఈ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ రాత్రిపూట క్లీన్ చేసేవాళ్ళు, పొద్దున పూట డిస్టర్బెన్స్ కాకుండా. ప్లస్ మీ అందరికి తెలుసో తెలియదో, సింగపూర్లో మీరు చూయింగం కూడా తినకూడదు. చూయింగం అలౌడ్ లేదు. చూయింగం అంటే బబుల్ గమ్లు అన్నీ ఏం అలౌడ్ లేదు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తారు అది. మనకి మీరు చూడండి, ఈ నార్త్ ఇండియాలో పోతే వీళ్ళందరికీ పాను గుట్కా తినే అలవాటు చాలా ఉంటుంది. ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ పోండి, ఎక్కడైనా పోండి, ఈ కోర్టులలో పోయినా, మీ కోర్టుకు పోయి చాలాసార్లు ఆ కోర్టులకు పోయినా ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తారు. అంటే ఇది ఏమంటే మన డిఎన్ఏలో లేదు. మనం ఎక్కడంటే అక్కడ చెత్త పారేస్తూ ఉంటాము. ఇక్కడ ఇండియన్స్ మీరు ఆ యూట్యూబ్లో పోయి ఒకసారి చూడండి, ఆ లండన్లో పోల్స్లో మొత్తం ఉమ్మేసి మనోళ్ళే అంతా గబ్బులు లేపేశారు. అంటే మనకి ఏమంటే మనకు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాలి. మీరు మెప్ప వాళ్ళు ఇంటింటికి పోతున్నారు, మెప్ప వాళ్ళకి ఇంకో రిక్వెస్ట్ ఏమంటే స్కూల్కి పోండి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అవుతుంది. మీరు వేరే జపాన్లో కానీ వేరే స్కూల్స్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ క్లీన్ అండ్ గ్రీన్ అలవాటు చేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నీట్గా ఉండాలి, మీరే క్లీన్ చేయాలి, మీరే చేయాలి అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తారు. ఆ అలవాటు మనం మన పిల్లల్లో తీసుకోవాలి. ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి, ప్లస్ మన స్కూల్స్లో ఎడ్యుకేట్ చేయాలి. మనం ఇక్కడ కూడా చూసాం, ఇప్పుడే సార్ గారు చెప్పినట్టు ప్రతి నాలాలో చూడండి, ఎక్కడ అంటే అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ యూజ్ చేసి ఉంటారు. మనం ఎంత ప్లాస్టిక్ బ్యాన్ చేసినా ఆ ప్లాస్టిక్ ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అందుకే మీరు ఇంకోసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా చెత్త ఎక్కువ కనిపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర చెత్త ఎత్తకండి సార్ ప్లాస్టిక్ది. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే అలవాటు అవుతుంది. మీరు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకునేంత వరకు మనం ఏం చేయలేము. మీ అందరికీ అందుకే మీరు ఫస్ట్ మీ మేడం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ స్కూల్స్లో కూడా చిన్న ప్రోగ్రామ్ పెట్టేసి పిల్లలకి ఈ ప్రోగ్రామ్ పెడదాం సార్ మేడం. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేద్దాం క్లీన్ అండ్ గ్రీన్ది. మన స్ట్రీట్స్ మనం ఎంతసేపు వీళ్ళు పేరెంట్స్ని చెప్పినా పేరెంట్స్ వినరు. మన చిన్నప్పటి నుంచి పిల్లలతోనే